వాళ్ళకి ఉంటుంది. మనం ఎవరికైతే అంటున్నామో ఆ మాట పడే వాళ్ళకి కూడా హక్కు ఉంటుంది. వాళ్ళ మనోభావాలకి దెబ్బ తినకుండా మనోభావాన్ని కాపాడుకునే హక్కు కూడా వాళ్ళకి ఉంటుంది. అందరికీ నమస్కారం. డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. నేను మీ వెంకటేశ్వర్లు. సోషల్ మీడియాలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా పోస్టులు పెట్టమని హైకోర్టు సెలవిచ్చింది. పోలా విజయబాబు అనే జర్నలిస్టు, వైకాపా నేత, అప్పటి వైసీపీ ప్రభుత్వంలో అధికార భాషా సంఘ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తున్నారు, ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి అనేసి దాని మీద కోర్టుకు వెళ్తే హైకోర్టు చాలా మంచి తీర్పు ఇచ్చింది. ఎందుకంటే ఎప్పుడైనా అది లా సెన్స్ లేకపోయినా అప్పుడప్పుడు మనం అనుకుంటాం. కామన్ సెన్స్ ఏంటంటే మనకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. అంటే మనం ఏమైనా మాట్లాడచ్చు అంటే ఎదుటి వాళ్ళని హత్య చేయడం కానీ, ఎదుటి వాళ్ళని మనోభావాలు దెబ్బతినడం కానీ, ఎదుటి వాళ్ళకి అబ్యూజింగ్ చేయడం కానీ అలాంటివి చెయ్యనంత వరకు పర్వాలేదు. అదేనా విద్వేషాలను రెచ్చగొట్టడం కానీ, లేకపోతే దేశ సార్వభౌమత్వాన్ని తగ్గించడం కానీ, లేకపోతే సమగ్రతను దెబ్బతీసే విషయాలు ఇటువంటివి మాట్లాడకుండా ఉండాలి. అది భావ ప్రకటన స్వేచ్ఛ. దాని గురించి ఒక జర్నలిస్ట్ అయి ఉండి విజయబాబుకి ఆనాడి అంకబాబు గుర్తు రాలేదు. కానీ గుంటూరులో అంకబాబు విషయం మనకు తెలిసిందే. ఆయన ఏమంత పెద్ద సీరియస్గా ఏం పోస్ట్ చేయలేదు. అయినా ఆయన జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, ఎంత నిబద్ధత కలిగిన జర్నలిస్టా అని కూడా తెలిసి ఆయన మీద ఎన్నో సెక్షన్లు కేసు పెట్టారు. 120B, 153, 505 ఐపీసీ సెక్షన్లు పెట్టి ఆయనకి అక్రమంగా అరెస్ట్ చేశారు. అప్పుడు జర్నలిస్ట్ సంఘాలు చాలా ఫైట్ చేశాయి. గవర్నమెంట్ జర్నలిస్ట్గా ఇది అక్రమం అని చెప్పేసి ఇచ్చేశారు. దాని గురించి అప్పటి ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. అఫ్కోర్స్ తెలుగుదేశం వాళ్ళు తెలుగు సమర్థిస్తారు, న్యాయం మీద అక్రమం అని చెప్పి సమర్థిస్తారు. కానీ ఆ రోజు ఒక జర్నలిస్ట్ అయి ఉండి ఆయన చేసింది ఏంటి, అది కరెక్టా కాదా, ఆ రోజు ప్రభుత్వం ఏం చేసింది, మరి ఈ రోజు ఈ ప్రభుత్వం అదే చేస్తుంది. ఇప్పుడు ఏకంగా కోర్టుకి వెళ్ళి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసాం. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏముంది ఇది ఈ కేసులో? యాక్చువల్గా ప్రజా ప్రయోజనాలు దీంట్లో ఉన్నాయా అని మనం ఆలోచిద్దాం. ఒక వ్యక్తి అనకూడని మాట ఒకరిని అన్నారనుకోండి, ఆయన కంప్లైంట్ ఇస్తాడు, కేసు బుక్ చేస్తాడు. అది ఫేస్ టు ఫేస్ అన్నా, ఫేస్బుక్లో అన్నా, ఎలాగైనా సరే ఇంతకు ముందు నుంచి మనం అదే అనుకుంటాం. ఎలాగైనా సరే ఒక వ్యక్తిని అనడం తప్పు. అది తప్పుడు మాట అయినప్పుడు ఆయన కేసు పెడతాడు. అలాంటి కేసులు పెట్టకూడదు అని ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యం వేయడానికి మనకెక్కడిది హక్కు, అధికారం? ఆయన పెడతాడు కేసు, అది విచారణలోకి వస్తుంది. తప్పు కాదా తెలుస్తారు, అదొక ఇష్యూ అవుతుంది. అంతకంటే పెద్ద ఇష్యూ అవుతుంది. ఇంకా పెద్ద మాట ఒక అతను అంటాడు, ఇంకో చిన్న విషయమే అవుతుంది. ఇదేమంత తప్పు అనిపించదు. దీనివల్ల శాంతి భద్రతలకు ఏం భంగం కలగదు, దీనివల్ల కులాల మధ్య విద్వేషం రాదు, దీనివల్ల ఆడపిల్లల్ని అబ్యూజ్ చేసింది అవ్వదు అంటే నిర్దోషి వెళ్ళు అంటారు. అంటే ఒక కేసులో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక కేసులో ఒక సెక్షన్ ఉంటుంది, ఒక కేసులో ఒక సెక్షన్ ఉంటుంది. చిన్న తప్పు ఉంటుంది, పెద్ద తప్పు ఉంటుంది. అన్నిటినీ అసలు కేసే వేయకూడదు, తప్పు చేసిన వాడికి కోర్టుకు తీసుకురాకూడదు, తప్పు చేసిన వాడిని కేసు పెట్టకూడదు. అది ప్రజా ప్రయోజనాలు భంగం కలుగుతుంది అనుకుని వెళ్ళడం అంటే ఒక జర్నలిస్ట్ అయ్యండి విజయబాబు గారు, ఇదే విషయం కామన్ సెన్స్ ఎవరైనా చెప్తారు. అది అలాంటిది కోర్టు ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? ఆ వ్యాజ్యాన్ని తిరస్కరించడమే కాదు, 50,000 రూపాయలు ఖర్చులకు కట్టమన్నారు. ఎందుకంటే సాధారణంగా తప్పు చేసిన వాళ్ళకి జరిమానా వేస్తారు, దాని జరిమానా అని మనం అనొచ్చు. కానీ ఇక్కడ కేసు వేశారు. అలాంటి పిల్లు ఇంకొకరు అలాంటిది చేయకూడదు అనే ఉద్దేశంతో కోర్టు ఖర్చులకి 50,000 కట్టమని చెప్పి, ఖచ్చితంగా ఇది అందరికీ కూడా ఒక లెసన్. ఎందుకంటే ప్రతి వాళ్ళు అయిన దానికి కాని దానికి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అంటే ఎలా అవుతుంది? రోడ్లు బాగలేవు, యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎంతమందికో ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి అని వెళ్ళొచ్చు.
మనం ట్యాక్స్ కడుతున్నాము, లేకపోతే కరెంటు బిల్లు కడుతున్నాం, కరెంటు సరిగ్గా రావట్లేదు, వెళ్ళండి. లేకపోతే రోడ్ ట్యాక్స్ కట్టావు, రోడ్లు బాగాలేదు, వెళ్ళండి. ఏదైనా ప్రజా ప్రయోజనాలంటే ప్రజలు అట్టడుగు వర్గాల హక్కులు హరిస్తున్నారు. చాలా మంది అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళ హక్కులు వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ కోసం ఎవరో ఒక పుణ్యాత్ముడు వెళ్తే ఆ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అని చెప్పి కోర్టులో వేస్తే అందరికీ మేలు జరుగుద్ది. అంతేగాని నేరస్తులకి, తప్పు చేసిన వాళ్ళకి, అబ్యూస్ చేసిన వాళ్ళకి, ఆడపిల్లల్ని కూడా అవమానం చేసి అసలు అక్కడ ఇది కాదు. ఫోక్సో చట్టం అని ఒకటి ఉంది. ఆ ఇళ్లలో ఉన్నటువంటి మైనర్ బాలికలను కూడా తప్పుగా సోషల్ మీడియాలో వాళ్ళ మీద కామెంట్ చేస్తే పోక్సో చట్టం కూడా పెట్టి వాళ్ళని డైరెక్ట్ గా టచ్ చేయక్కర్లేదు, డైరెక్ట్ గా మాట్లాడక్కర్లేదు. సోషల్ మీడియాలో మాట్లాడినా కూడా వాళ్ళ మీద పోక్సో చట్టం కూడా పెట్టచ్చు. అలాంటిది ఒక జర్నలిస్ట్ గా విషయాలు తెలుసుకొని ఇంకో 10 మందికి చెప్పాల్సినటువంటి ప్లేస్ లో మనం ఎంత రాజకీయాలు చేస్తే మాత్రం అక్కడ బ్లైండ్ గా మన తాలూకా వ్యాజ్యాన్ని యాక్సెప్ట్ చేస్తారని మనం అనుకోవటం అది కరెక్ట్ కాదు, అది సరైన కాదు. యాక్చువల్ గా మరి ఒక అనుకూల టీవీలో పనిచేశారు, అనుకూల పత్రికల్లో రాశారు, మరి వేదికలకి ఉపన్యాసాలు చేశారు, ఎన్నికల సమయంలో అని చేసి ఇన్ని చేసి ఇంకా ఒక పార్టీకి అనుకూలంగా ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం వీళ్ళు అదే రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం వేసినట్టు అవుతుంది, ప్రజా ప్రయోజనాల కోసం వేసినట్టు అవ్వడం లేదు కదా, ఇదందరికీ తెలిసేదే. అయితే ఇది మరిన్ని విషయాలు కోర్టు ఏం చెప్పింది, అసలు ఏంటి భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటి, ఈ విషయాలు తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, చివరి దాకా చూసి కామెంట్ చేయండి, ఎవరైనా మిత్రులకు షేర్ చేసి మరి 10 మంది చూసేలాగా ప్రోత్సహించండి. సరే, ఇక్కడ ఇంకా ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటి బాగా అలవాటైతే భావ ప్రకటన స్వేచ్ఛ. భావ ప్రకటన స్వేచ్ఛ నిజమే. ఏంటి భావ ప్రకటన స్వేచ్ఛ అంటే? పరిమితులు కూడా ఉంటాయనే సంగతి తెలుసుకోవాలి. ఇప్పుడు అందరం సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాం. ఎప్పటి నుంచో నేను చెప్తుండేవాడు, మిత్రులు చాలా మంది కామెంట్ చేసి, అంతకుముందు ఫేస్బుక్ లో గట్రా కామెంట్ చేసేటప్పుడు నేను అంటున్నాను, మీరన్న మాటలు నేను దానికి సరిగ్గా సమాధానం చెప్పగలను, కానీ నేను ఫేస్ టు ఫేస్ అనగలిగిన మాటే ఫేస్బుక్ లోనైనా అంటాను, ఫేస్ టు ఫేస్ అనగలిగిన మాటే ఫేస్బుక్ లోనైనా అనగలగాలి. అంటే దాని అర్థం ఏంటి? అది తప్పైనప్పుడు ఇది తప్పే, ఇది తప్పైనప్పుడు అది తప్పే. ఒకవేళ సోషల్ మీడియాలోనే ఒకరిని పరిశ్రమలో మనం మాట్లాడేటప్పుడు బయట ముఖం మీద మాట్లాడినట్టే, కానీ ఇక్కడ మనిషి కనిపించదు, వెంటనే రియాక్షన్ ఉండదు అని చెప్పేసి మనం ఇష్టానికి మాట్లాడడం భావ ప్రకటన స్వేచ్ఛ అవ్వదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి ఆర్టికల్ 19 అధికారంలో మనం చూసినట్టయితే రాజ్యాంగంలో, అది చాలా మందికి రాజ్యాంగం గురించి ఏమీ తెలియని వాళ్ళకి కూడా, ఎంతో కొంత తెలిసిన వాళ్ళకి కూడా 19 ఆర్టికల్ ఒకటి, 21 ఆర్టికల్ ఒకటి తెలుస్తుంది. ఆర్టికల్స్ లో ఈ రెండు ఏంటంటే మామూలు పిల్లల గురించి, తర్వాత హక్కుల గురించి, వాటి గురించి మాట్లాడుకునేది అంతా ఈ రెండు జీవించే హక్కు అని, లేకపోతే మాట్లాడే హక్కు అని, ఇవన్నీ. సరే, 19 అధికారంలో ఏం చెప్తున్నారు? ఆయుధాలు లేకుండా శాంతియుతంగా మీరు సమావేశాలను పెట్టుకోవచ్చు, సంఘాలు, అసోసియేషన్లు రిజిస్ట్రేషన్ చేసి దాంట్లో మాట్లాడచ్చు, మరి శాంతియుతంగా నిరసనలు తెలియచేయచ్చు. ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాలు చేపడితే అది తప్పని మీరు కనిపిస్తే దాన్ని తప్పని శాంతియుతంగా చెప్పచ్చు. మరి శాంతియుతంగానే ప్రతి విషయం కూడా, అంటే మనం చేసేది ఏది కూడాను హింసను ప్రేరేపించేలాగా ఉండకూడదు. దేశంలో ఎక్కడైనా తిరగచ్చు, దేశం అంతా తిరగచ్చు, అలాగే ప్రవచనాలు చెప్పుకోవచ్చు, ఉపన్యాసాలు చెప్పుకోవచ్చు, ఇలాంటివి ఏమైనా చేయొచ్చు. కానీ అక్కడ క్లాసు 1లో ఏ నుంచి ABCDEFG అంతవరకు క్లాసులు ఉన్నాయి. దాంట్లో ఏలో ఒక్క దాంట్లో మనం చూసినట్టయితే పరిమితులు ఉంటాయి కొన్ని. అక్కడ ఏం పరిమితులు ఏమున్నాయి? విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు మన భావ ప్రకటన. మీకు ఒక అభిప్రాయం ఉంది, దాన్ని ప్రకటించుకోవచ్చు, మీ భావాలని మీరు చెప్పొచ్చు, బయటికి స్వేచ్ఛ ఉంది. కానీ ఆ భావాలు అవి విని వాళ్ళు వీళ్ళు కొట్టుకు చచ్చేలాగా ఉండకూడదు మాటలు, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు మన మాటలు అన్నది దాంట్లో పరిమితుల్లో ఆ క్లాసులో చెప్పింది. మరి దాంట్లో విద్వేషాలను రెచ్చగొట్టకూడదు, నైతిక విలువలు, సభ్యత అని చెప్పారు. సభ్యత అంటే దాని అర్థం ఏంటి? సభ్యత పాటించాలి మనం, అంటే దాని అర్థం అసభ్యత
అసభ్యంగా మాట్లాడారు, సోషల్ మీడియాలో అసభ్యంగా కామెంట్ పెట్టారు అంటాం. అంటే సభ్యత కాని విధంగా కామెంట్ పెట్టారంటే అది నేరమే కదా. సభ్యత అన్నది అక్కడ పాటించాలి అన్న క్లాస్ ఉండేటప్పుడు సభ్యతకి వ్యతిరేకంగా అసభ్యంగా మాట్లాడేటప్పుడు మరి అది తప్పే కదా. అది మామూలుగా అలాంటి చెప్తాడు కదా, కోర్టు వరకు వెళ్ళక్కర్లేదు. మరి అలా కాకుండా దాని మీద ఇంకా కోర్టు ధిక్కారం, ఆ కోర్టు ఏదైనా చెప్పింది, ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు కోర్టు చెప్పింది దాన్ని ధిక్కరించి చెప్పంది చెప్పినట్టు, లేకపోతే చెప్పిన మాటలు తప్పన్నట్టు నేను దాని కోర్టు ధిక్కారం కూడా అది భావ ప్రకటన అంటే అలా కాదు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే అక్కడ పరిమితులు ఉన్నాయి. అది ఎన్నో సాక్ష్యాలు ఆధారాలు పరిశీలించి చట్టానికి సెక్షన్లకి దానికి బద్దులై తీర్పిస్తాయి. దాన్ని కూడా తప్పు పట్టడం, తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే ఒప్పు, తర్వాత చట్టాలు మార్చుకోవాలి తప్పించి దాన్ని చట్టబద్ధంగా ఇచ్చినటువంటి తీర్పుని తప్పు పట్టే అధికారం మనకు లేదు. అది స్వేచ్ఛ కాదు, అది భావ ప్రకటన స్వేచ్ఛ కాదు. ఎవరికి వారు ఏ మాట అనేసి భావ ప్రకటన స్వేచ్ఛ, బూతులు తిట్టేసి భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్తే అది కాదు. అక్కడ రాజ్యాంగం అది చెప్పలేదు. ఇంకా పరిమితులు ఉన్నాయి. పరువు నష్టం అంటే అప్పటి వరకు ఎవరితోని మాట పడకుండా పరువుగా బతికే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అనవసరంగా ఒక విషయాన్ని లేని విషయాన్ని అంటే వాళ్ళు పరువు నష్టంగా ఫీల్ అవుతారు. దానికి డిఫమేషన్ అని చెప్పేసి రాస్తారు. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి తనకి ఏదో లేనిపోనివి ఆపాదిస్తున్నారని చెప్పేసి అది పత్రికల మీద పరువు నష్ట దావా వేస్తానని చెప్పేసి అని అంటున్నారు. అది అన్ని పత్రికల్లో ముందు నుంచి వచ్చింది అనుకోండి. అయితే దాన్ని పట్టుకుని అది నిజమంతా, అది పక్కన నిలబడదంతా తర్వాత చూస్తే ఫస్ట్ వేసుకోవడానికి హక్కు ఆయనకుంది. కోర్టుకే వెళ్ళొద్దు, వీళ్ళందరూ కోర్టుకు రాకుండా నిలువరించండి, సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టకుండా నిలువరించండి అని అడగడం అసందర్భం. భావ ప్రకటన స్వేచ్ఛలో అదేం చెప్పలే. అది కాకుండా ఇంకా మనం నేరాలను ప్రోత్సహించడం కానీ, మనోభావాలను దెబ్బతీసే విధంగా కానీ, ఒక మతాన్ని గౌరవించాలి, ఆ వాళ్ళ మధ్యలో మనోభావాలని దెబ్బతీసేటటువంటి మత విశ్వాసాలని కించపరిచేలా కానీ, మత విశ్వాసాలని తోలనాడే విధంగా కానీ మాట్లాడడం కానీ అదన్నీ భావ ప్రకటన స్వేచ్ఛలో పరిమితులు. అది ఉండకూడదు. అలాగే క్లాస్ బిలో చూస్తే ఇంకా అందులో చాలా వరకు ఈ శాంతి భద్రతలు, సమగ్రత, సార్వభౌమాధికారం ఇటువంటివన్నీ దేనికి భంగం కలిగినా కూడా మనం భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు. విజయబాబు పిల్లి విషయంలో కోర్టు ఏం చెప్పిందంటే దానికి కొన్ని పిన్ పాయింటెడ్గా చేస్తే ఇదొక వ్యవస్థీకృత విష ప్రచారం జరుగుతుందని భావించింది కోర్టు. ఆ విధంగా అంటే వ్యవస్థీకృతం అంటే ఒక మొత్తం ఎవరు కావాలని అనుకోకుండా ఏదో వాళ్ళు చేస్తారు. ఏదో ఒకటి వచ్చింది, నాకు ఒక పోస్ట్ వచ్చింది, ఇదేదో చూద్దాం, నాకెందుకు ఇంకోళ్ళకి ఫార్వర్డ్ చేసేయచ్చు. దాని మీద ఏదో ఒకటి వ్యంగ్యంగా నేను కామెంట్ చేయొచ్చు. ఊరుకొని ఉండలేక, అదే నోరుండక ఏదో మాట్లాడదాం అన్నా కదా, ఆ విధంగా ఏదో చేస్తే అది క్యాజువల్గా జరిగింది. అక్కడ సారీ అండి, ఇంకా ఇలాంటిది నేను ఎప్పుడు చేయను అని చెప్పి చెప్పుకుంటే, నైనా నువ్వు హట్ అయ్యావు కదా సారీ అని చెప్తే ఆయన ఏదో అక్కడికి శాంతిస్తారు. కానీ దీనికి ఒక ఆర్గనైజేషన్ లాగా ఉండి దానికి ఒక పెద్ద ఆయన కమాండ్ చేసి అక్కడ నుంచి ఇలా చేయండి అని చెప్తే ఇక్కడ నుంచి ఇలా చేయండి అంటే దానికి ఒక వ్యవస్థని నిర్మించి ఆ వ్యవస్థలో దానికి బాస్ ఉండి ఆ బాస్ అన్నమాట కింద వాళ్ళకి, కింద నుంచి ఇంకా కింద వాళ్ళకి అది అలా దాన్ని చేస్తుండి ఒక్క పోస్ట్ని మార్చి అంటే దానికి టెక్నికల్ వర్కర్స్ ఉంటారు, దానికి ఇంకా దాని మీద వ్యాఖ్యానం చెప్పిన వాళ్ళు ఉంటారు, దాన్ని మార్ఫింగ్ చేసిన వాళ్ళు ఇంకా ఒక వ్యవస్థ ఉంటుంది. ఈ సిస్టమ్స్ అన్ని ఇంకో దగ్గర పనిచేస్తాయి. దానికి ఒక సెంట్రల్ ఆఫీస్ ఉంటుంది, దానికి ఒక బ్రాంచ్ ఆఫీసులు ఉంటాయి. వార్డు వరకు కూడాను దాన్ని కింద వరకు తీసుకెళ్లి ప్రచారాన్ని కావాలని ఒక దుష్ప్రచారం ఎలా తీసుకెళ్ళాలి అన్న దాన్ని ఒక సిస్టమ్ అనేది ఒక ఎస్టాబ్లిష్ చేసుకోవడం ఒక వ్యవస్థీకృతం అంటారు. ఆ వ్యవస్థీకృతమైనటువంటి విష ప్రచారం ఇక్కడ జరిగిందనేసి న్యాయస్థానంలో కూడా భావించారు. అందుకనే ఆ రకంగా చెప్పడం జరిగింది. అసభ్య పోస్టులు పెట్టే వాళ్ళు ఉద్యమకారులు ఎలా అవుతారని క్వశ్చన్ చేశారు. అసలు ఉద్యమం ఇది, సోషల్ మీడియా ఉద్యమం అంటున్నారు. ఏంటిది ఉద్యమం ఎలాగవుతుంది? దేనికోసం పోరాడుతున్నారు? ఏదైనా ఒక మంచి కోసం పోరాడితే అది వేరు. అసభ్యకరంగా మాట్లాడే వాళ్ళు ఉద్యమకారులు అవుతారా అని చెప్పి కూడా అడిగారు. అలాగే చట్ట ప్రకారంగా నేరం అనిపిస్తే, అది చట్ట ప్రకారం నేరం అయితే అది సోషల్ మీడియాలో చేయడం కానివ్వండి, బయట చేయడం కానీ ఏదైనా నేరమే. ఇందాక మనం అనుకున్నాం సరదాగా, ఫేస్ టు ఫేస్ అయినా ఫేస్బుక్లోనైనా ఏదైనా ఒకటే, ఏదైనా కూడా
తప్పు అయినప్పుడు దానికి శిక్షార్హులే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టే వాళ్ళు చట్ట ప్రకారంగా శిక్షకు గురవుతారని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత కుటుంబ సభ్యులపైన కానీ కులాలు మతాలు రెచ్చగొట్టడం, విద్వేషాలు, శాంతి భద్రతలకి ఇటువంటి అంశాలన్నీ కూడాను పరిశీలించాక దాన్ని తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కానీ కోర్టుకి వాళ్ళ మీద ఫిర్యాదే చేయకూడదు, వాళ్ళ మీద కేసు పెట్టకూడదు అని చెప్పడం అది కరెక్ట్ కాదు. మీరు వచ్చారు కానీ మీలాగే ఇంకెవరు కూడా ఈ విషయమై కోర్టుకు రాకుండా ఉండాలంటే మీరు 50,000 కట్టండి అని చెప్పి విజయబాబు గారికి చెప్పడం జరిగింది. ఇది అవసరమా? ఇదేమైనా ప్రజా ప్రయోజనాలా? దీంట్లో ఎవరైనా అక్కడికి మనకు అభిమానం ఉంటే ఆ వ్యక్తితో కోర్టుకి తిరగచ్చు, మంచి లాయర్ని ప్రొవైడ్ చేయొచ్చు, చక్కగా మీ ఆర్గ్యుమెంట్ మీరు వినిపించవచ్చు, అదంతా జరగచ్చు. అది తర్వాత దాన్ని మీకు అభిమానం ఉండి మీ ఫ్రెండే అనుకోండి, అక్కడ పోస్ట్ పెట్టే అతను మీ పార్టీ వ్యక్తి అనుకోండి, పెద్ద వ్యక్తి అనుకోండి, ఆయన కోసం కోర్టుకే కదా వెళ్ళింది, కేసు పెట్టారు, తప్పు చేయలేదని మీరు అంటున్నారు కదా, చేయకపోతే ఎలాగ శిక్ష ఉండదు కదా. తప్పు చేయని వాళ్ళకి కోర్టులో శిక్షిస్తారా ఏంటి? మరి తప్పేంటి? ఆ భయం ఎందుకు ఇంకా? అంతేగాని మొత్తం తప్పుకి ఒప్పుకి అన్నిటికీ ఒకటేనా? అన్ని కలిపి ఎంత పని చేసేసినా కూడా వాళ్ళని ఇంకేం అనకండి, వాళ్ళని అసలు కోర్టు వరకు రానివ్వకండి, వాళ్ళ మీద కేసులు పెట్టకండి అంటే అది రైట్ కాదు. ఇది ఎవరు కూడా హర్షించేటటువంటి ప్రయత్నం అయితే కాదు. ఇక్కడ చెప్పడం ఏంటంటే మనకున్నటువంటి ప్రాథమిక హక్కులు ఉంటాయి. రాజ్యాంగంలో సంక్రమించినటువంటి పౌరునికి ప్రాథమిక హక్కులు ఉంటాయి. హక్కులతో పాటు బాధ్యతలు ఉంటాయి. పరిమితులకి లోబడి మనం ఆ హక్కుల్ని వినియోగించుకోవాలి తప్పించి మనం హక్కు ఉంది కదా అని ఎదుటి వాళ్ళకి ఏది పడితే అది, మనం నోరు ఉంది కదని మాట్లాడడానికి, లేకపోతే పెన్ ఉంది కదని రాసి పడేయడానికి, ఎవరిని పడితే ఏది పడుతుంది అనేటానికి అయితే ఎవరికి హక్కు ఉండదు. వాళ్ళకి ఉంటుంది. మనం ఎవరికైతే అంటున్నామో ఆ మాట పడే వాళ్ళకి కూడా హక్కు ఉంటుంది. వాళ్ళ మనోభావాలకి దెబ్బ తినకుండా మనోభావాన్ని కాపాడుకునే హక్కు కూడా వాళ్ళకి ఉంటుంది. కాబట్టి ఇది సోషల్ మీడియాలో మాత్రం ఎలా పడితే అలా మాట్లాడకుండా ఒక పద్ధతిగా మాట్లాడి చెప్పాల్సింది ఎంతైనా సరే చెప్పుకోండి. దానికి ఏమైనా మీకు లైక్ రాకపోవచ్చు, లేకపోతే ఎవరు చూడకపోవచ్చు. ఇప్పుడు ఈ వీడియో ఎవరు చూస్తారంటే చూడరు, తక్కువ మంది చూస్తారు. ఏదైనా 10 మందికి ఒక విషయాన్ని, నాకు తెలిసిన విషయం చెప్తాము, వాళ్ళకి తెలిస్తే పర్వాలేదు, తెలియకపోతే తెలుసుకుందాం అనుకుంటే చూస్తారు, లేదనుకుంటే లేదు. కానీ నేను మాత్రం నా నిజాయితీ, నా తలగా ఒక పద్ధతి, నిబద్ధత ఏది ఉందో దాన్ని అద్దు మేరకుండా నేను మాట్లాడుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంటుంది. అలాగని ఎవరిని కూడా వ్యక్తిగతంగా దూషణలు కానీ, లేకపోతే అబ్యూజ్ చేయడం కానీ, అసభ్యకరంగా మాట్లాడడం కానీ అలాంటివి చేయకూడదనేసి నేను అభిప్రాయపడుతున్నాను. నా అభిప్రాయంతో ఏకీభవించినట్టయితే, లేదా ఇంకేదైనా నాకు సూచన సలహా చేయాల్సి ఉంటే నాకు కామెంట్ రూపంలో దయచేసి ఏదైనా తెలియచేయండి. చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.